యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. మొన్న నర్మదా నది పుష్కరాలకి ఒక 115 మందితోటి బిలాస్పూర్ మీదుగా అమరకంటకు వెళ్ళడం జరిగిందండి. ఇక బిలాస్పూర్కి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ బోరందేవ్ ఆలయాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఈ బోరందేవ్ ఆలయం యొక్క విశేషాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ రెడ్డి బ్లాగ్స్. ఈ బోరందేవ్ ఆలయానికి వెళ్ళాలంటే ముందు మనం ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బిలాస్పూర్ చేరుకోవాలండి. ఈ బిలాస్పూర్ అనేది మన తెలుగు రాష్ట్రాల నుంచి, విజయవాడ నుంచి కానీ, విశాఖపట్నం నుంచి కానీ, లేదంటే వరంగల్ నుంచి కానీ డైరెక్ట్గా ట్రైన్స్ ఉన్నాయండి. ఇక బిలాస్పూర్ చేరుకున్న తర్వాత మన తెలుగు వాళ్ళందరూ ముందుగా ఎత్తుక్కునేది ఇడ్లీలు, దోశలు, అన్నం గురించే కదండి. ఇది రాయ్పూర్ రైల్వే స్టేషన్లో కొన్న ఇడ్లీలు అండి. ఇవి చాలా బాగున్నాయి. రవ్వ ఇడ్లీ అండి ఇది. కాకపోతే చట్నీ మాత్రం అయిపోయిన చట్నీ గిన్నెలో కొన్ని నీళ్ళు వేసి గిలకరించి పోసినట్టున్నాడండి. సాంబార్ది కూడా అదే పరిస్థితి. ఇలాంటి టూర్లకి వెళ్ళినప్పుడు మన పచ్చడి విలువ ఇలాంటి టైంలోనే తెలుస్తుందండి. ఇదేనండి బిలాస్పూర్ రైల్వే స్టేషను. ఈ బిలాస్పూర్ రైల్వే స్టేషన్కి సిటీ అంతా ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడ నుంచి బోరందేవ్ వెళ్ళాలంటే బై రోడ్డే వెళ్ళాలండి. అక్కడికి మాత్రం ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు. 120 కిలోమీటర్లు రోడ్డు మీదే వెళ్ళాలి. ఇక ఈ రైల్వే స్టేషన్లో ఛత్తీస్గఢ్ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే చిత్రం ఒకటి చిత్రీకరించారండి. ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. వీళ్ళందరూ గోండు జాతి ప్రజలు. ఛత్తీస్గఢ్ అంటేనే ట్రైబల్ ఏరియా కాబట్టి వీళ్ళందరూ గోండు జాతి ప్రజలండి. ఆ కనిపిస్తున్నదే బోరందేవ్ ఆలయం. ఇదే బోరందేవ్ ఆలయం యొక్క ఎంట్రన్స్ అండి. ఇది చౌరా అనే గ్రామంలో ఉంటుందండి, కబీర్ధామ్ జిల్లాలో. ఇదంతా దక్షిణ కోసల ప్రాంతంగా పిలుస్తారండి. ఈ బోరందేవ్ ఆలయానికి నియరెస్ట్ టౌన్ వచ్చేసి కవర్దా. ఇది 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఆ కనిపిస్తున్నది ఈ పురాతన గోండుల యొక్క జీవన విధానాన్ని తెలిపే మ్యూజియం అండి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఏర్పాటు చేసింది. ఈ మ్యూజియం కూడా చాలా బాగుంటుందండి. छोटी नारियल कितना है? 50 रुपए। कम नहीं है? हाँ 40 में दे दो। 2 नारियल 40, 10 के प्रसाद 50। మొత్తం మీద బాగా ట్రైనింగ్ అయిపోరండి. ఏక్లో ఎక్కడండి? ఎక్కడే బాగా పైకి ఎక్కడికే? అదిగో అదే గుడి. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 దాకానండి. ఈ ఆలయం గురించి చెప్పాలంటే ముందుగా ఈ ఆలయం యొక్క శిల్ప సంపద గురించి మాట్లాడుకోవాలండి. అందుకనే దీన్ని ఖజురహో ఆఫ్ ఛత్తీస్గఢ్ అన్నారు. ఈ ఆలయాన్ని కామన్ ఎరా అంటే సామాన్య శకం 10వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం మధ్యలో నిర్మించారని చెప్తారండి. దీన్ని నిర్మించింది
లక్ష్మణ్ దేవరాయ్ మరియు గోపాల్ దేవ్ అండి. ఈ ఇద్దరి హయాంలోనూ ఈ ఆలయ నిర్మాణం జరిగిందండి. ఈ ఆలయానికి పక్కనే ఇంత పెద్ద కోనేరు కూడా ఉందండి. ఇక్కడ వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ఈ కోనేరులో బోటింగ్ కూడా ఉందండి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే ఈ ఆలయాన్ని సందర్శించి పొద్దునుంచి సాయంత్రం దాకా ఇక్కడే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చండి. చాలా బాగుందండి ఆలయం. అయితే శీతాకాలంలో దర్శిస్తే ఈ ఆలయం చాలా అందంగా ఉంటుందండి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఆ ఎదురుగా పైన ఒక దుర్గామాత ఆలయం కూడా ఉందండి. ఎవరైనా సరే ఒక 500 మెట్లు 600 మెట్లు ఎక్కగలం అనుకుంటే ఆ దుర్గామాత ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే బోట్ రైడ్ని మిస్ కాకండి. అంటే మాకు కొద్దిగా టైం లేదు కాబట్టి మేమైతే బోట్ రైడ్కి వెళ్ళలేదండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం బోట్ రైడ్ని కూడా ప్లాన్ చేసుకురండి. ఇలా 1300, 1400 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాలన్నీ విదేశీయుల దండయాత్రల్లో నాశనం అయిపోవటం, లేదంటే పాక్షికంగా ధ్వంసం కాబడి అక్కడ పూజలు ఆగిపోవడం జరిగేదండి. కాకపోతే ఈ ఆలయానికి మాత్రం ఆ పరిస్థితి లేదండి. కోణార్కు, సోమనాథ్, కాశీ లాంటి ఆలయాల విధ్వంసం చూసాం కదండి విదేశీయుల దండయాత్రల్లో. అలాంటి విధ్వంసం ఏది ఈ ఆలయం మీద జరగలేదండి. దానికి ఈ ఆలయం మీద ఎప్పటికీ నిలిచి ఉన్న ఈ శిల్ప సంపదే మనకి నిదర్శనం అండి. ఇది దాదాపు 1000 సంవత్సరాల కంటే పురాతనమైన ఆలయం కాబట్టి వాతావరణ పరిస్థితులకి బయట కొద్దిగా శిల్పాలు దెబ్బతినే కానీ ఆ లోపల గర్భగుడిలోను ఆ గర్భగుడి దగ్గర చెక్కిన శిల్పాలు మాత్రం ఇప్పటికీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఈ ఆలయం ఛత్తీస్గఢ్లోని ప్రముఖ శివాలయాల్లో ఒక ఆలయం అండి. ఇది గోండు జాతి ప్రజలు ఈ బోరం దేవుణ్ణి తమ కులదైవంగా, ఆరాధ్య దైవంగా పూజిస్తారండి.